తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని ఆయన ఆఫీస్లో కలిశారు. దిల్ రాజు తన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మీటింగ్ లో దిల్ రాజు స్వయంగా పవన్ కళ్యాణ్ ను ఈవెంట్ కు ఇన్వైట్ చేశారు. అయితే ఆయన తప్పకుండా ఈవెంట్ కి హాజరవుతానని మాటిచ్చారు. దాంతో ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీమ్ తన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ద్వారా డిప్యూటీ సీఎం కు స్పెషల్ థ్యాంక్స్ తెలిపింది. అంతేకాదు భేటీకి టైం ఇచ్చినందుకు దిల్ రాజు పవన్ కు థ్యాంక్స్ చెప్పారు. ఈ వేడుకను జనవరి 4 లేదా 5వ తేదీలో విజయవాడలో నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ చూసుకుని ఫైనల్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఆంధ్రప్రదేశ్లోని టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు, పర్మిషన్స్ వంటి హాట్ టాపిక్స్ పై దిల్ రాజు పవన్ సీరియస్ గా డిస్కస్ చేసుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడం, టికెట్ హైక్స్ పై రెస్ట్రిక్షన్ పెట్టడంతో టాలీవుడ్ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అయింది. పుష్ప 2 టైంలో సంధ్య థియేటర్లో జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కారణంగా ఈ బ్యాన్ వచ్చింది. దీని ఎఫెక్ట్ జనవరి 10న రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ లాంటి బిగ్ సినిమాలపై పడుతుంది. తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఏపీలో టికెట్ల రేట్లు పెంచడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ ట్రైలర్ న్యూ ఇయర్ రోజు రిలీజ్ కానుందని దిల్ రాజు స్వయంగా కన్ఫర్మ్ చేశారు. దాదాపు 3 నిమిషాల నిడివిడితో ట్రైలర్ ఉంటుందని అంచనా. డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం ట్రైలర్తోనే సినిమా స్థాయిని అంచనా వేస్తున్నారు. అందుకే బెస్ట్ అవుట్పుట్ కోసం ఇంకాస్త వర్క్ చేస్తున్నాం. న్యూ ఇయర్ రోజు మీ ముందుకు తీసుకొస్తామని చెప్పారు. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా గేమ్ చేంజర్ ఉండబోతుంది. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి కథ అందించారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.